అందరికీ నమస్తే అండి. ప్రస్తుతం పశ్చిమాసియా దేశాల్లో చాలా భీకరంగా జరుగుతుంది యుద్ధం. ఇరాన్ మీద ఇజ్రాయెల్ ప్లస్ అమెరికా కలిపి సంయుక్తంగా దాడులు చేస్తున్నాయి. అమెరికా బలగాలు, యుద్ధ నౌకలు, భారీ యుద్ధ విమానాలు, సైనిక బలగాలు అన్నీ కూడా ఇజ్రాయెల్ వెళ్ళి ఇరాన్ సరిహద్దుల్లోకి వెళ్ళి ఇరాన్ మీద విరుచుకుపడుతున్నారు. ఇరాన్ కూడా ఇజ్రాయెల్ మీద దాడులు చేస్తూ ఇజ్రాయెల్లోని ప్రధాన నగరాలను దాడులు చేస్తూ అండ్ అమెరికా సైనిక శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది గమనించి దాడులు చేస్తూ అమెరికా మిత్ర దేశాలైన గల్ఫ్లో కొన్ని అమెరికా మిత్ర దేశాలు ఉన్నాయి అండ్ అక్కడ అమెరికా సైనిక శిబిరాలు ఉన్నాయి. వాటి మీద కూడా ఇరాన్ దాడులు చేస్తుందన్నమాట. సో ఇది మొన్నటి నుంచి కూడా జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ హతమవడం, అలాగే రక్షణ శాఖ మంత్రి అండ్ చీఫ్ కమాండర్ హతమవడం అండ్ ఒక స్కూల్ మీద దాడి చేస్తే స్కూల్లో 40 మంది విద్యార్థులు అండ్ మరో చోట ఓవరాల్గా ఒక 81 మంది స్టూడెంట్స్ చనిపోయారనే వార్త బయటకు రావడం, మొత్తం మీద 201 మంది చనిపోయారంట. అందులో సామాన్య ప్రజలు ఎక్కువ మంది ఉన్నారంట. సో ఇదంతా కూడా కొంచెం ప్రపంచం మొత్తం మీద విషాదాన్ని నింపే అంశాలు, యుద్ధం నుంచి రకరకాల వార్తలు బయటకు వస్తున్నాయి, అప్డేట్స్ బయటకు వస్తున్నాయి అన్నమాట. ప్రస్తుతానికైతే ప్రపంచంలో అత్యంత రద్దీగా ఉండే ఎయిర్పోర్ట్ దుబాయ్ మీద దాడులు జరుగుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్ మీద దాడులు జరుగుతున్నాయి. క్షిపణులు వరుసగా పడుతున్నాయి. దుబాయ్ ఎయిర్పోర్ట్లో వేలాది మంది ప్రయాణికులు ఉన్నారు. అయినా సరే అక్కడ దాడులు జరుగుతున్నాయి అన్నమాట. సరే, ఈ యుద్ధం లైవ్ అప్డేట్స్ మనం చూద్దాం. కానీ సో దీని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ఉండబోతోంది, అసలు ఇది ప్రపంచ యుద్ధానికి దారితీసే అవకాశం ఉందా లేదా అనేది సింపుల్గా చెప్తా. మేబీ అందరూ మన సబ్స్క్రైబర్స్ అందరూ కూడా దీని మీద స్టడీ చేసే ఉంటారు. కాకపోతే సింపుల్గా ఒక 2 ముక్కల్లో చెప్పాలంటే ప్రపంచం మీద ఒకే ఒకటండి, మన క్రూడ్ ఆయిల్ ఉంది కదా. సో క్రూడ్ ఆయిల్ ఎక్కువగా అంటే ముడి చమురు ప్రవహించే ప్రపంచం మొత్తానికి రవాణా చేసే హార్ముజ్ జలసంధి, స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్, అది ఇరాన్ మీదుగా ఉంది కాబట్టి, ఇరాన్ సరిహద్దులో ఉంది కాబట్టి ఇరాన్ దాన్ని మూసివేసింది ఆల్రెడీ నిన్నే. సో దీని కారణంగా అంతర్జాతీయంగా ముడి చమురు కొరత ఏర్పడుతుంది. ఈ కొరత వలన డిమాండ్ పెరుగుతుంది కాబట్టి దీని ధరలు బ్యారెల్కి $100 నుంచి $150 వరకు పెరిగే ప్రమాదం ఉంది. అదే జరిగితే ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరుగుతాయి, విపరీతంగా పెరుగుతాయి. సో ఇలా ముడి చమురు ధరలు ఎప్పుడైతే పెరుగుతాయో అది కొన్ని దేశాలు, ఆర్థికంగా బలహీనమైన దేశాలు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళిపోతాయి. ముడి చమురు ధరలు పెరిగితే దానికి అనుబంధంగా ఉండే నిత్యావసరాలు, పెట్రోలు, డీజిలు ఇవన్నీ కూడా విపరీతంగా పెరిగిపోతాయి. ఎప్పుడైతే ధరలు అనూహ్యంగా పెరిగిపోతాయో అది ద్రవ్యోల్బణానికి దారితీస్తుంది. సో ఇది ప్రపంచంలో ఆర్థిక వ్యవస్థని కోలుకోలేని దెబ్బతీస్తుంది. పర్టికులర్గా కొన్ని దేశాలు చితికిపోతాయి అన్నమాట ఆర్థికంగా. ఇది ఇంకా కొనసాగే కొద్దీ, అంటే ఈ 2-3 రోజులకి ఏం అవ్వదు, 1 వీక్ అయినా ఏం అవ్వదు. 15 రోజులకు పైబడి ఇదే జరిగితే, 15 రోజులకు పైగా ఈ ముడి చమురు కనుక అందకపోతే, డిమాండ్ ఇలాగే ఉంటే అప్పుడు ఖచ్చితంగా ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా ఎన్ని రోజులు పెరిగితే అన్ని రోజులు. ఈవెన్ మన ఇండియా మీద కూడా ప్రభావం గట్టిగానే ఉంటుంది ఇంకా ఎక్కువ రోజులు కొనసాగే కొద్దీ. అలాగే స్టాక్ మార్కెట్లు కూడా పతనమవుతాయి. యుద్ధం వల్ల నెలకొనే అనిశ్చితిని కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న స్టాక్ మార్కెట్లు భారీగా పతనమయ్యే అవకాశం ఉంది. పెట్టుబడిదారులు తమ పెట్టుబడులను సేఫ్ మార్గాల్లోకి, ఇప్పుడు కంపెనీల్లోకో లేదంటే దీని వైపో కాకుండా సేఫ్గా బంగారంలో పెట్టుబడి పెడితే బెటర్ అని చెప్పి దానిలోనో, లేదంటే అమెరికన్ డాలర్లో పెట్టుబడి పెడతారని దానివైపు, అలా సేఫెస్ట్ మార్గాలు ఎంచుకొని దానిలో పెట్టుబడి పెడతారనమాట. అప్పుడు బంగారం ధరలు కూడా పెరిగిపోయే అవకాశం ఉంటుంది. అలాగే సో ఈ ప్రభావం భారతదేశం మీద కూడా గట్టిగానే ఉంటుంది. తన ముడి చమురు అవసరాల కోసం గల్ఫ్ దేశాల మీద ఎక్కువగా ఆధారపడుతుంది భారతదేశం. యుద్ధం వల్ల సరఫరా ఆగితే భారత్లో కూడా ద్రవ్యోల్బణం పెరిగి ఎగుమతులు దెబ్బతింటాయి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటంటే ఈ యుద్ధం వల్ల ప్రాంతీయ అస్థిరత ఏర్పడుతుంది. సో ఈ యుద్ధం కేవలం 2 దేశాలకే పరిమితం కాకుండా ఇజ్రాయెల్, సౌదీ అరేబియా, యుఏఈ, ఇతర గల్ఫ్ దేశాలకు కూడా ఆల్రెడీ వ్యాపించింది. చూసారుగా, ఇరాన్ ఇప్పుడు కేవలం అమెరికా లక్ష్యంగానో లేదంటే ఇజ్రాయెల్ లక్ష్యంగానో దాడులు చేయట్లా. అమెరికా సైనిక శిబిరాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అమెరికా మిత్ర దేశాలు అన్నింటి మీద పడుతుంది. ఖతర్, కువైట్, యుఏఈ, సౌదీ అరేబియా, దుబాయ్ వంటి అన్నింటి మీద పడుతుందన్నమాట. సో ఆ ప్రభావం కొంచెం గట్టిగానే ఉంది. సో వేల సంఖ్యలో ప్రాణ నష్టం ఉంటుంది, వందలాది మంది నిరాశ్రయులు అవుతారు, మానవాళికి తీవ్ర నష్టం కలుగుద్ది. అయితే ఇది ప్రపంచ యుద్ధంగా మారుతుందా లేదా అనేదానికి ఒక సింపుల్ అండి. ప్రపంచంలో అతిపెద్ద దేశాలు కొన్ని ఉన్నాయి, రష్యా, చైనా అండ్
యూరోపియన్ కంట్రీస్ అండ్ ఇండియా ఇటువంటి పెద్ద పెద్ద దేశాలు ఉన్నాయి. వీళ్ళు ప్రస్తుతానికి ఒక స్టాండ్ అయితే తీసుకోవాలి. రష్యా అండ్ చైనా ఇరాన్కి దౌత్యపరమైన మద్దతు ఇస్తున్నాయి, కానీ యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొనట్లా. ఇరాన్ తరపున వాళ్ళు యుద్ధం చేయట్లా, కానీ ఇరాన్కి దౌత్యపరంగా మద్దతు ఇస్తున్నారు, అవసరమైతే ఆర్థికపరమైన మద్దతు ఇస్తామని చెప్తున్నారు. భారత్ మాత్రం తటస్థంగా ఉంది, దానికి సంబంధించి ఎటువంటి కామెంట్స్ చేయట్లేదు, ఆపడానికి ప్రయత్నిస్తున్నారు తప్ప. అండ్ యూరోపియన్ కంట్రీస్ కూడా ఆపడానికి ప్రయత్నిస్తున్నారు. సో ఎప్పుడైతే ఈ పెద్ద దేశాలు యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటే అప్పుడు మూడో ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఆ పరిస్థితి ఇప్పుడప్పుడే రాదు. సంఘర్షణలో రష్యా మరియు చైనాలు ఇరాన్కు దౌత్యపరంగా మద్దతిస్తున్నాయి. ఇది అమెరికా చర్యలను ఖండించాయి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అత్యవసర సమావేశాన్ని కూడా కోరాయి. ఒకవేళ రష్యా లేదా చైనా నేరుగా ఇరాన్ తరపున సైనిక రంగంలోకి దిగితే అది ప్రపంచ యుద్ధంగా మారే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతం చైనా రష్యాలు అంతవరకు తెగించే అవకాశం లేదు, అంటే అమెరికాతో నేరుగా యుద్ధానికి దిగే అవకాశం లేదు. అయితే ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ మరియు యూరోపియన్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీలు ఈ పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు తక్షణమే చర్యలు ప్రారంభించాలని ఐక్యరాజ్యసమితిని కోరాయి. పరిస్థితి చేయి దాటి ప్రపంచ యుద్ధంగా మారకుండా చూడడమే వీరి ప్రధాన పని అన్నమాట. ఆ పనిలో ఆల్రెడీ నిన్నటి నుంచి ఆ పని వాళ్ళు ప్రారంభించారు. ఇరువైపుల్లో కూడా దౌత్యపరమైన ఒప్పందం క్రియేట్ అయ్యేలాగా మాట్లాడుతున్నారు. ఇరాన్ తన అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం మరియు అమెరికా దాన్ని అడ్డుకోవడానికి యత్నించడం వల్ల యుద్ధం తీవ్రతరం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సో ఇదే జరుగుతోంది మొదటి నుంచి కూడా. ఇరాన్ ఏమో తన అంటే అమెరికా ఏంటంటే మొదటి నుంచి కూడా ఇరాన్ మీద ఒత్తిడి తెస్తుంది. అసలు మీరు అణు కార్యక్రమాలు చేపట్టొద్దు, అసలు మీ దగ్గర అణ్వాయుధాలనే ఉండకూడదు. ఇరాన్ ఏమో మా దేశాన్ని సాధించడానికి మీరెవరు అని చెప్పి. ఇది ఇప్పుడుది కాదు, 1979 నుంచి ఉన్న గొడవ. సో ఈ యుద్ధానికి దారితీసిన పరిస్థితులు ఏమిటి, 1979 నుంచి ఈ విప్లవం ఇరాన్లో మొదలైన రెవల్యూషన్ ఏంటి, అదంతా కూడా నెక్స్ట్ వీడియోలో ఒకసారి డీటెయిల్డ్గా చెప్పుకుందాం. థ్యాంక్ యూ.